నమస్తే అండి. నమస్కారం అండి. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే జీవితమే కష్టకాలమా? వాటికేమైనా ఆల్టర్‌నేట్స్, రెమెడీస్, ప్లాన్స్, సిట్యుయేషన్‌ని మార్చుకోదగ్గ అవకాశం ఉంటే అవేంటి తెలియజేస్తారా? చాలా మంచి క్వెషన్ అండి ఇది. ఎందుకంటే చాలా మందికి మన ప్రపంచంలో కాదు ఎక్కడైనా పోయినా కానీ వాస్తు దోషాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఏ ఇల్లు కూడా పర్ఫెక్ట్ వాస్తు అనేది ఎక్కడ లేదండి. ఎక్కడో 0.001% మాత్రం 100% వాళ్ళు వాస్తు ఫాలో అవుతారు. బట్ మీరు ఈవెన్ ఆ ఇంటికి పోయినా గాని నేను ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయగలను. ఎందుకంటే ఎవరు కూడా చేయలేరండి. ఇల్లు కట్టినప్పుడు బాగానే మెయింటైన్ చేస్తారండి. స్లో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మన రెగ్యులర్ హ్యాబిట్స్ అనేది అవి మనం ఇంబ్యాలెన్స్ చేస్తాం అనమాట. అసలు వాస్తు దోషం అంటే ఏంటంటే అది ఒక శాపం కాదండి యాక్చువల్‌గా. మన ఏదైతే ఎనర్జీ ఉందో ఇంట్లో ఉన్న ఎనర్జీని అండ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీని దాన్ని ఇంబ్యాలెన్స్ అవుతుంది. అదే వాస్తు దోషం అండి. మనకు తెలిసిపోతుంది ఆ ఇంటికి పోతున్నా ఆ ప్లేస్‌కి పోతున్నా ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది, సంథింగ్ నెగెటివ్ వైబ్రేషన్ రావటం లేదా ఏదో అనీజీగా ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది. అవి మనం వాస్తు ఎక్స్‌పర్ట్ అవసరం లేదండి. మనకు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ పైన మనకు తెలిసిపోతుంది. అట్లీస్ట్ మీరు డివోషనల్ పర్సన్ కొంచెం స్పిరిచువల్ పర్సన్ అయితే మీకు ఇంకా ఈజీగా సెన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే అండి శాస్త్రం ప్రకారంగా చాలా ఉన్నాయండి. చాలా బెస్ట్ ఏంటంటే వాస్తు అనేది ఇదేంటంటే ఆర్గనైజ్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ ఎంత ఆర్గనైజ్ చేసుకుంటామో అదే ఏదంటే ఎన్విరాన్మెంట్ సైన్స్ అనమాట. సో దాన్ని బట్టి వాస్తు అండి అంతే ఇంత. ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక మంచి శ్లోకం ఉందండి. ఏదంటే దోషాన శాస్త్ర సహ ప్రోక్టో పరిహారేణ సేతవకదని అంటారన్నమాట. అంటే ఏంటంటే మనకి దోషాలు వాస్తు దోషాలు చాలా ఉంటాయి. దోషాలని ఉన్నాయి కదని చెప్పేసి ఇల్లు పాలగొట్టేయటం అది కూల్చేయటం ఇది కూల్చేయటం చేయకదండి. పరిహారాలు చిన్న పరిహారం చిన్న చిట్కాలు పాటిస్తే ఆటోమేటిక్గా చాలా వృద్ధి చెందుతారండి దీనికి సంబంధించి. సో ఏ డైరెక్షన్కి ఏ దోషం ఉంటే ఏం పరిహారం చేసుకోవాలో ఆ విధంగా చెప్తారా? ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు మనకి ముఖ్యంగా వస్తారంటే చాలా మందికి అందరు మనకు నార్త్ ఈస్ట్ కానీ ఈశాన్యం బ్లాక్ అండి మా ఇల్లు చాలా అనుకూలిస్తుంది, ఈ మధ్య కొంచెం అనుకూలించట్లేదని చాలా మంది చెప్తారండి నాకు. మా తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే సింహద్వారం తూర్పు వాకులను చాలా బాగా అద్భుతంగా కట్టామండి, అన్ని రకాల కేర్ తీసుకున్నాను, కానీ మాకెందుకు ఈ మధ్య ఎట్లా జరుగుతుందండి అని కొంతమంది చాలా మంది యూజువల్గా వచ్చే క్వశ్చన్స్ అవే అండి. ఆల్రెడీ కొన్ని సంవత్సరాల తర్వాత నివసించిన తర్వాత కూడా ఆ వాస్తు దోషాలు ఆపాదించబడతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వందల సంవత్సరాలు లేదంటే ఒక 10-20 సంవత్సరాలు ఒక అత్తగారు అదే ఇంట్లో కాపురం చేస్తుంది, అభివృద్ధి చెందుతుంది ఆ ఫ్యామిలీ. కొత్తగా వచ్చిన కోడలికి ఒక 5 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ తర్వాత ఇదేంటో ఇల్లు కలిసి రావట్లేదు, లేదంటే కొడుకు పుట్టిన తర్వాత అట్లా కొన్నిసార్లు మనం సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. ఎందుకో ఇల్లు కలిసి రావట్లేదు అనిపిస్తుంది, మారిపోద్దాం కదా, మారిపోయి చూద్దాం కదా ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందంటే నిజంగానే కొంతమందికి మంచి జరిగిన ఉంటాయి. అట్లా ఉంటాయండి. ఇన్ని రోజులు ఉన్న ఎనర్జీస్ డేస్ వైజ్గా డిఫరెన్షియేట్ అవ్వచ్చా, లేదంటే మనుషుల వైజ్గా డిఫరెన్షియేట్ అవ్వచ్చా? అది మనుషులు కాదు, నేను ఆ బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ గురించి మాట్లాడాను. నేను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నా ఏజ్ అప్పుడు నాకు 10 ఇయర్స్ అప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటాయి, 20 ఇయర్స్ ఎనర్జీ లెవెల్ వేరేగా ఉంటాయి, 30, 40, 50 వెళ్ళిన తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి ఆటోమేటిక్గా, బాడీ కొంచెం సిక్నెస్ అవుతుంది. అదే నేను ప్రాపర్గా డైట్ తీసుకుంటూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ప్రాపర్ మెయింటైన్ చేస్తాను అనుకోండి, నేను మేబీ 60 ఇయర్స్ అప్పుడు కూడా హెల్తీగానే ఉండొచ్చు, 70 ఇయర్స్ హెల్తీగా. చాలా మంది మనం అథ్లెటిక్స్ చూస్తూ ఉంటాం, 8 ఇయర్స్ ఓల్డ్ అథ్లెట్ చేస్తారు, ఇన్ని రికార్డ్స్ కొట్టారంటే వాళ్ళు ఈవెన్ జపనీస్ అనుకోండి 100 ఇయర్స్ ఓల్డ్ ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి. అంటే ఇట్స్ హ్యూమన్. అట్లానే సేమ్ కూడా వాస్తు కూడా ఆ పర్టికులర్ బిల్డింగ్ ఆ పర్టికులర్ ఇంటికి సంబంధించిందంటే మెయింటైన్ చేయాలి. మనం అప్పుడెప్పుడో కట్టాము, మా అత్తగారి టైంలో అమ్మగారి టైంలో కట్టారు, వాళ్ళు కాపురం చేశారు, అభివృద్ధి వాళ్ళ కొడుకులు కూతురు అందరూ బ్రహ్మాండం చేశారు. నేను వెళ్ళిన తర్వాత నాకు కలిసి రావట్లేదు, ఇల్లు మారిన తర్వాత మీరు చాలా మంచి క్వశ్చన్ అండి అది. అప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు చేసిన విధానం వాళ్ళు చేసిన బిల్డింగ్ స్ట్రక్చర్ వేరండి. మనం ఇన్ కోర్స్ టైం గడిచే కొద్దిగా మనం స్ట్రక్చర్లో మార్పులు చేస్తూ ఉంటాం. అంటే స్టవ్ ఇక్కడ బాగాలేదు ఎక్కడ పెట్టడం, లేదా కబోర్డ్ ఇంకో చోట పెట్టడం, బెడ్రూమ్ అంతమంది చిన్న బెడ్ ఉండేది పెద్ద బెడ్ చేయటం, అది పెట్టడం సరైన విధంగా పెట్టకపోవటం, అంటే ఇంబ్యాలెన్స్ చేస్తాను అనమాట. సేమ్ స్ట్రక్చర్ ఇంబ్యాలెన్స్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మనకి శక్తి ఎప్పుడైతే నా బాడీలో నాకు వీక్ ఎనర్జీ ఉందంటే ఆటోమేటిక్గా నేను పెర్ఫామ్ చేయలేను. దట్ ఇంప్లైస్ సేమ్ వాస్తు కూడా ఎప్పుడైతే ఇంట్లో ఇంబ్యాలెన్స్గా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనకి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అది కూడా ఏంటంటే వితిన్ 3 to 6 months మనకు తెలిసిపోతుంది, అమ్మో ఇది నాకు చేయట్లేదు అని చెప్పేసి పరిగెత్తాం. సో టాపిక్ ఏంటంటే మనకి ఏంటంటే వాస్తు డైరెక్షన్లో మనకు అసలు తూర్పు, నెక్స్ట్ ఉత్తరం, దక్షిణం, పడమర 4 దిక్కులు ఉన్నాయి. అదగా విదిక్కులు అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయు అని చెప్పి 4 మూలలు ఏంటంటే ఈ 4 మనకి ఎవరైతే జనరల్ పీపుల్ కూడా ఈ 4 కరెక్ట్గా ఏది ఎక్కడో తెలిస్తే మనమే చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరు కన్సల్ట్ అవసరం లేదు, పలానా వాళ్ళు వచ్చారు, పలానా గురుజీ వచ్చారు, పలానా వచ్చారు మనకి టిప్స్ ఇచ్చారు, అక్కడ మీరే చేసుకోవచ్చు అండి చక్కగా. తూర్పులు ఏముండాలి, ఈశాన్యం ఏముండాలి. ఈశాన్యం కాదు 2 ప్రిన్సిపల్ చెప్తానండి. ఈశాన్యం ఏదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ బీ లైట్ ఆల్వేస్, ఎంత తక్కువ బరువు ఉంటే అంత కలిసి వస్తుంది అనమాట. దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ అది సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట. సౌత్ వెస్ట్ చాలా హెవీ వెయిట్ ఉండాలి, అంటే అక్కడ బాగా బరువు ఉండాలి, ఈ పక్కన లెస్ వెయిట్ అనమాట. సో అప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది ఎవరైతే పాటిస్తారో అది ఖచ్చితంగా ఇస్తుందండి. ఇది హోల్ హౌస్. అట్లానే సేమ్ ఇంట్లో ప్రతి గదికి కూడా
ఒక బెడ్రూమ్ కానీ, మాస్టర్ బెడ్రూమ్ కానీ, లేకపోతే పూజ గది కానీ, హాల్ కానీ, ఎక్కడ కానీ సేమ్ ప్రిన్సిపల్. ఆ గదికి మళ్ళీ ఆ గది మళ్ళీ వాస్తు వస్తుంది. సో ఆ గదిలో మళ్ళీ ఈశాన్య మూల వస్తుంది, ఆ గదిలో మళ్ళీ నైరుతి మూల, వాయుమూల వస్తుంది, ఆ మూలలో మళ్ళీ సేమ్ అదే ప్రిన్సిపల్ మెయింటైన్ చేయాలి. బీ లైట్, బీ హెవీ, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. సపోజ్ మనకి ఈశాన్యం తూర్పు ఫేస్ ఇల్లు ఉందండి, మా సింహం ద్వారం కూడా తూర్పు వాకిలే ఉందండి, చాలా బాగుందండి అంటారు. అక్కడ మీరు ఏదో తప్పు చేసి ఉండొచ్చు, దోషం. ఆ దోషం ఏంటంటే మెయిన్ బరువు ఐటమ్స్ పెట్టుంటారు ఖచ్చితంగా. బరువు ఐటమ్స్ ఉండకూడదు. ఇంటి ముందర ఫస్ట్లో గార్డెన్ ఉండదు, ఆ తర్వాత గార్డెన్ పెడతాం, ఆ గార్డెన్ పెద్ద పెద్ద కుండీలు పెడతాం. ముఖ్యంగా అవంతా ఈశాన్యమై బరువు పెరిగిపోతుందండి తూర్పు వాకిలి ఇళ్ళకి. అది మనం తగ్గించాలి. తూర్పు వైపు ఈశాన్యం, ఎస్పెషల్లీ ఈశాన్య మూల తక్కువ పెట్టుండి, ఆగ్నేయ వైపు పెట్టుకోండి. అంటే అదర్ డైరెక్షన్ మీరు బరువులు పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద కుండీలు. ఈస్ట్ సైడ్ తక్కువ ఉంచాలి. ముఖ్యంగా మనీ ప్లాంట్ మిషన్లో చాలా మంది మిస్టేక్ చేస్తారండి. చాలా బాగా చక్కగా ఉంటుంది అని చెప్పి కరెక్ట్గా అక్కడ పెట్టేస్తే ఈశాన్య మూల అది పైకి వస్తుంది. అది వచ్చినా కానీ ఆకులు కూడా ఎండిపోతాయి, ఎండిపోయిన ఆకులు తుంచరు, అదంతా రాలిపోయేదాకా అంతే చూస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అండి. అదే ప్లాంట్ రివర్స్ డైరెక్షన్ పెట్టండి ఆగ్నేయంలో, ఆ ప్లాంట్ ఇట్లా రానియండి టువర్డ్స్ ఈస్ట్ వైపు, టువర్డ్స్ ఉత్తరం వైపు, చక్కగా యుగిస్తుందండి. డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, దాని లక్ష్యం అనేది. ఇది ఈశాన్య సంబంధించి, అంటే బీ లైట్ ఉండాలి ఆల్వేస్. అదే ఉత్తరం వస్తారు కుబేర స్థానం అండి. అంటే ఈశాన్యం మనకి ఏదైతే మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుందో దాన్ని కాపాడేది ఎవరంటే ఇంట్లో కుబేరుడు అనమాట. కుబేరుడు మనం ఎంత అనుకూలిస్తే, కుబేర స్థానం ఎంత బలంగా ఉంటే మన ఇంట్లో అంత సేవింగ్స్ పెరుగుతాయి అనమాట. మన బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు 20 లక్షల కోట్లు కూడా పెరుగుతుంది. చాలా మంది బాగా సంపాదిస్తున్నారు కానీ నా దగ్గర నిలవట్లేదు డబ్బు అని అంటారు. రీజన్ ఏంటంటే కుబేర స్థానం వీక్ ఉన్నట్టు. వాళ్ళు మహాలక్ష్మి స్థానం బలంగా ఉంది, కుబేర స్థానం వీక్ అంటే నార్త్ డైరెక్షన్ వీక్ అనేది వాళ్ళకే తెలిసిపోతుంది. నార్త్ డైరెక్షన్ ఎప్పుడైతే వీక్ ఉందంటే అది ఆటోమేటిక్ దాంట్లో దోషాలు ఉన్నట్టే, అందువల్ల వాళ్ళకి డబ్బులు నిలబడట్లేదు అనేది. సో నార్త్ డైరెక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి లైట్ వర్షన్ లైట్గా ఉండాలి. రెండోది ఏంటంటే చాలా ప్యూరిఫైడ్గా ఉండాలండి, చాలా శుభ్రంగా ఉండాలి. తీసుకొచ్చి గార్బేజ్ డస్ట్బిన్ పెట్టడం, లేకపోతే పనికిరాని వస్తువులను గొట్టలాగేయటం చాలా మంది చేస్తూ ఉంటారు. అది ఉండకూడదండి. రెండోది ఇంట్లో చాలా అన్నెసరీ ఐటమ్స్ అంటే మనకు ఉపయోగపడవచ్చు, ఇప్పుడు ఉపయోగపడడం, ఎప్పుడు ఉపయోగపడతాను మనం అక్కడే స్టోర్ చేస్తాం, అది ఉండకూడదండి. ఇవి మెయిన్ అండి. తర్వాత బెడ్రూమ్ కండి చాలా మంది, ఎందుకంటే ఏ మనిషి అయినా కానీ తన జీవితంలో సగం జీవితం బెడ్రూమ్లో గడుపుతాడండి. అది నైట్ పీస్ ఆఫ్ మైండ్, రెస్ట్ తీసుకునేది అక్కడే. సో అక్కడ లేకపోతే, అక్కడ బతకలేకపోతే మనిషి జీవితంలో బతకలేనట్టే. సో బెడ్రూమ్ లో చాలా మంది మిస్టేక్స్ ఏంటంటే, చాలా మంది కబోర్డ్స్ వచ్చేసరికి వెస్ట్ సైడ్ పెట్టాలండి యాక్చువల్గా. కొంతమంది అంటే అది ఎల్ షేప్ పెట్టాలి యాక్చువల్గా, అంటే సౌత్ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ సైడ్ దాకా వెళ్ళాలి అలా కార్నర్ గా. కొంతమంది నుంచి వెస్ట్ సైడ్ తగ్గిస్తారు బరువు, సౌత్ సైడ్ పెంచుతారు. అంటే ఎల్ షేప్ ఎలా ఉంటుందంటే అది ఈ సౌత్ డైరెక్షన్ ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల వెయిట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇది మనకేందో శిరోభారం అనమాట. మనం నిద్రస్తాం, అక్కడ పడుకుంటాం, కానీ మనకేదో అన్ఈజీగా ఉంటుంది, నైట్ టైం సరిగ్గా నిద్ర పట్టకపోవటం, చాలా దాని ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ మన మీద పడుతుంది. సో ఇలా బెడ్రూమ్లో మిర్రర్ కరెక్ట్ ప్లేస్ ఉంచుకోవాలి. ఆ మిర్రర్ ప్లేస్ ఎలా ఉండాలి, స్టడీ టేబుల్ అది వర్క్ టేబుల్ ఉంటుంది, వర్క్ టేబుల్ ఎలా ఉండాలి, దాని బ్యాక్ సైడ్ ఏ ఉండాలి, బ్యాక్ డోర్ ఎఫెక్ట్ అని ఇంకోటి ఉంటుంది, దీనికి వేరే టాపిక్, పెద్ద టాపిక్ ఉంది. ఇట్లాంటివన్నీ మనం బెడ్రూమ్కి ఒకటి మెయిన్ ప్రయారిటీ అండి. నెక్స్ట్ ఈశాన్య సైడ్ ఎక్కువ ప్రయారిటీ, 2 ప్రయారిటీ మనం కరెక్ట్గా తీసుకోండి, సగం దోషాలని పోతాయి ఇంటికి సంబంధించి. ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఇంట్లో ఉన్నారో, ఆడవారు ఎందుకంటే వాళ్ళకి కిచెన్కి మహారాణులు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు అనుకోండి, వాళ్ళకి అంత ఆరోగ్యపరంగా అంత అనుకూలిస్తున్నారు, చాలా హెల్దీగా ఉంటారు. రెండోది వెల్త్ కూడా, వచ్చిన వెల్త్ని ప్రొటెక్ట్ చేయగలుగుతారు మా కిచెన్లో. అందుకని మీరు బరువైన వస్తువులు ఉంటాయి చాలా, అది డబ్బాలు కానీ ఏదైనా కానీ ఉంటాయి, లేదా ఫ్రిడ్జ్ కానీ ఎక్కడో చోట పెడతాను అనమాట. అది సరైన స్థానం పెట్టాలి. నేను ఒకటి సింపుల్ అండి, కిచెన్లో కూడా ఈశాన్య సైడు లో వెయిట్, లెస్ వెయిట్, దానికి ఆపోజిట్ డైరెక్షన్ అని సౌత్ వెస్ట్ కార్నర్ బరువైన, అంటే బియ్యం డబ్బాలు కానీ ఇట్లాంటి బరువైన డబ్బాలు, 5 కేజీ 10 కేజీ డబ్బాలు, ఇట్లా హెవీ వెయిట్స్ అనే కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్ పెట్టాలండి. ఇది మాత్రం కేర్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ప్రతి రూమ్ కి 2 ప్రిన్సిపల్స్ పాటించాలి. ఇది జనరల్ పబ్లిక్ ఎవరైనా సింపుల్ అండ్ వెరీ సింపుల్, ఈజీగా గుర్తుపెట్టారు, బీ లైట్ బీ హెవీ, అంతే. Right. Thank you so much, Andy. Namaskaram. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.